కడగబడి మనలను ఆయన సన్నిధిలో యథార్థమైన మనస్సుతో హృదయముతో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకై మరొకసారి 2 చేతులు పైకెత్తి దేవాది దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రము, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రము. ఆహా లేలుయా, 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాపాడి బలపరచి వాక్యము ద్వారా ఆయన సన్నిధిలో ఏకరీతిగా ప్రభుని మనము కలసి స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి చక్కటి శ్రేష్టకరమైన సమయాన్ని, ఏప్రిల్ నెలలో మరొక్క సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేశారు కనుక ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి సంతోషముగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు పాటలు ఆరాధనలో ప్రభు మనకు తోడయుండి నడిపించి ఉండగా దేవుని యొక్క సందేశాన్ని మనము వినబోతూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈ ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మదేవుడు జరిగించి నడిపించులాగన ఈ సమయంలో సిలువరాజు గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటను భద్రపరిచి ప్రభువా, ఇదిగో తండ్రి పునరుద్ధాన దినంలో ప్రవేశపెట్టి ప్రభువా, ఉదయకాలపు ఆరాధనలో ప్రవేశపెట్టేందుకు వందనాలు నీకు స్తుతులు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ అందరూ కూడా భాగ్యం మాకు ఇచ్చావని స్తోత్రమయ్యా. మేము సజీవంగా ఉండి నిన్ను స్తుతింతున్నామంటే ప్రభువా, అంతా అన్వితమైన కృపే ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఉదయకాలం ప్రభువా, ఇప్పుడు ఆ పాటల ద్వారా మహిమ పొందన్నా నీకు వందనాలు నాయన. ప్రత్యేక పలవల్లో కూడా ప్రభా అనేకుల ఆత్మలు ఆనందించే సహాయం నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో వందనాలు నీకు స్తుతులు ప్రభా. ఈ ఉదయకాలమునైనా మా హృదయాలకి ఏ వాక్యం కావాలో నీకు తెలిసినైనా, మాకు కావాల్సిన వాక్యం బయలుపరిచినైనా నీ వాక్సారసైన జీవితం మాకు అనుగ్రహించి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరే సమస్యలతో నీ సన్నిధికి వచ్చినా నీకు తెలిసినైనా
ప్రతి ఒక్క సమస్యను తీర్చండి నైనా, ప్రతి ఒక్క అనారోగ్యాలు తీర్చమడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి కనీకులు రావాల్సి ఉన్నదినైనా, వారందరూ నీ సన్నిధికి వెళ్ళని ప్రేరేపణ ప్రతి ఒక్కరిలోని కలిగించి ప్రభా, నీ కార్యం వారి పట్ల చేయమడుగుతున్నామయ్యా. నీ స్తోత్రమయ్యా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, మీ దాసుని ఇంకా వాడుకొని ప్రభా, నీ గొప్ప సేవ జరిగించినైనా, వారికి ఇచ్చిన కుమారులు కూడా వాడుకొని ప్రభా, వారి ద్వారా కూడా గొప్ప సేవ జరిగించి అనేక నూతన ఆత్మలు రక్షించబడేందుకు సహాయం కలిగించి ప్రభా. ఇదిగో ప్రభా, కడవరి గడియల్లో మేము ఉన్నామయ్యా. ఈ కడవరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. నీ స్తోత్రమయ్యా. మేము మెళుకు కలిగి ప్రార్థించే మనసు ప్రతి ఒక్కరికి కలిగించండి అయినా, ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి కలిగించండి అయ్యా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగోనైనా ప్రార్థించి ప్రార్థనలకు కనిపెట్టే జీవితం మాకు కలిగించమడుతున్నాం ప్రభా. విన్న వాక్యం విడిచిపెట్టుకోకుండా ప్రభా, దాన్ని వారమంతా నెవరు వేసుకునే భాగ్యం మాకు కలిగించండి అయినా. వాక్యానుసార జీవితం మాకు దయచే ప్రభా. నీ స్తోత్రమయ్యా. ఇదిగో నీ కార్యం జరిగించు. ఈ అద్భుతాలు ఆశ్చర్య నీ సంఘాలు అనేక జరిగించమడుగుతున్నామయ్యా. నీ స్తోత్రం తండ్రి. ఎక్కడెక్కడో కార్యాలు చూడటం కాదు కానీ ప్రభా, నీ సన్నిధిలో మీ కార్యాలు చూసే సహాయం కలిగించి ప్రభా, మీ అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తారని నమ్ముతున్నారు ప్రభా. ఈ అల్పుడు అయోగ్యుడైన చిన్న ప్రార్థన మీ సన్నిధి చేసుకుని సమాధానం దయచేయమని యేసయ్య అద్భుత నామములో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.